లక్ష్మణ గారు వినిపిస్తుందా? అయ్యా కంటిన్యూ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కామెడీలు బ్రహ్మానందం సీరియస్ సినిమాలో కామెడీ వస్తారు చూడు, అట్లా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వచ్చి కామెడీలు చేసిపోతుంటాడు అనమాట. ఆయనంట వైసీపీ గుండాలంట, నార తీస్తాడంట, తోలు తీస్తాడంట, అరిచేతులు గిర్రలు కూడా ఏడతాడంట, 3 సంవత్సరాలు ఉందంట ఆడిస్తాడంట. అరే 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 ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఆడిస్తున్నారు, చేతైంది ఆడిస్తున్నారు. మమ్మల్ని ఇచ్చిపెట్టారు. మీ తమ్ముడు ఉన్నారు చూడు, మీ తమ్ముడు కానీ తమ్ముడు లోకేష్ బాబు, ఆయన రాసుకున్నటువంటి రెడ్ బుక్ లో వైసీపీ వాళ్ళను వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళ సొంత సంపదన కోసం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో పాటు, జనసేనకు సంబంధించినటువంటి లీడర్లతో పాటు జనసేన కార్యకర్తలను కూడా నడిబజార్లో దారుణంగా కొట్టడం, చంపడం, తన్నడం. ఇది కుదరకపోతే లాస్ట్ కు పోలీస్ స్టేషన్ లో వీళ్ళకి కావాల్సినటువంటి సిఐలను పెట్టి ఎన్కౌంటర్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేసిన తర్వాత మా బూడిద, నా కొడుకు బూడిద నాకేంటి స్వామి అని వేడుకున్నటువంటి తల్లి ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది నడి బజార్లో అమరావతి అని రోజు సంకలు గుద్దుకుంటున్నటువంటి అమరావతిలో నడి బజార్లో ఎస్పీ గారి ఆఫీసు దగ్గరే ఉంది. అక్కడ డీజీపీ గారి ఆఫీసు కూతవేటు దూరంలో ఉంది, ముఖ్యమంత్రి గారికి కూతవేటు దూరంలో ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు తెలంగాణ ఉంటాడు అనుకో, ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన కూడా కూతవేటు దూరంలో ఉంది. ఇంతమందికి ఇంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కూడా తెలియనట్టు వీళ్ళు నటించడంతో పాటు దగ్గర తీసుకుపోయే వాళ్ళను దాదాపు మే 25వ తేదీ నుండి ఇప్పటి వరకు వాళ్ళు తెలియకుండా ఉంటుందా అంటే, మరి ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు రాస్తున్నారంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అమలు చేస్తున్నారంటే, దీన్ని చూసి మేము భయపడి పారిపోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నదంతా చాలదు, ఇంకొంచెం జరపాలా. ఆ జరపడం ఏందో మేము వైసీపీ గూండాలంట. ఎవడబ్బా వైసీపీ గూండాలంటే ఏ టైప్ ఉంటారో, మీలాగా రౌడీ సీట్లను 30 కేసులు 40 కేసులు ఉండే వాళ్ళను తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి వ్యక్తులను అమ్మాయిలు తీసుకుపోయి లేపకపోయి కడుపులు చేసి, నోరెత్తకుండా కడుపు చేసి, దాదాపు మళ్ళీ మీ దగ్గరలో పక్కలో ఢిల్లీకి పోతే ఢిల్లీకి కూడా మీ పక్కలో పెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి మీరు కూడా నీతులు చెప్తే జనాలు వినే పరిస్థితులు ఉండాలనుకోవడం ఎంత భ్రమపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నా, మీ గురించి అన్న మాట్లాడాలనా? నా గురించి కూడా మాట్లాడండి, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. మీరు అడుగుతున్నది ఎవరి గురించి? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఎవరి గురించి అడిగినారు? ఎవరి గురించి చూపించారు? మీరు పని చెప్పి మాట్లాడుతున్నారా? చూసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, మీరున్నారా వాళ్ళతో పాటు? ఎవరితో? మీరు ఎక్కడో ఢిల్లీకి ఎవరు ఎమ్మెల్యే రేపు చేసే కాదు, ఎమ్మెల్యే రేపు చేసే కాదు నేను ఉండాల్సిందేనా? ఇక్కడ ఎన్కౌంటర్ చేసే దగ్గర నేను ఉండాల్సిందేనా? అక్కడ తీసుకుపోయి మధ్యలో లక్ష్మీనాథ్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పినారు, దానికి మాట్లాడేటప్పుడు మాట్లాడేది అయిపోయినంత వరకు ఉండి తర్వాత క్వశ్చన్లు ఇచ్చే సరిపోతుంది. మధ్యలోనే కల్పించుకుంటే మీరు చూసినారంటే వాళ్ళు రేపు చేస్తుంటే నేను పోతానా? అంటే మధ్యలో మాట్లాడేటప్పుడు మధ్యలో క్వశ్చన్ వేయకూడదు. ఇది మీకైనా నాకైనా అప్లై అవుతుంది కదా. మాట్లాడే వరకు ఆగాలి, డిబేట్ అయిపోయే వరకు ఇదే కంటిన్యూ చేద్దాం. మాది అయిపోగలికే మీరు క్వశ్చన్ వేసి ఏం క్వశ్చన్ వేస్తున్నారు సార్? మీరు చూసినారంటే ఏమన్నా అర్థమైనది? మీరు ఇప్పుడు ఏమన్నారు? ఉప ముఖ్యమంత్రి గారిని మీరు ఏమన్నారు? మీరు ఇప్పుడు పక్కలో పెట్టుకోవటం అని ఏంటంటే మాట్లాడారా? అబ్యూజింగ్ వర్డ్ కాదు అది. మీరేం మాట్లాడారు సార్? చెప్పండి ఏదో చెప్పండి. మీరే ఏదో మాట్లాడారు కదా, ఎవరో పక్కన పెట్టుకున్నారు, పక్కలో పడుకున్నారు అని మీరు మాట్లాడారు కదా. అవునబ్బా, ఇప్పుడు ఎమ్మెల్యే రేప్ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను తీసుకుపోయి ఢిల్లీలో పక్కన పెట్టుకోలేదా? పక్కంటే అది అబ్యూజింగ్. ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? ఇప్పుడు అనంతబాబు అనే వ్యక్తిని మీ పక్కనే తిప్పుకున్నారు కదా, అది మీకు గుర్తు రాలేదప్పుడు? మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇలా ఇప్పుడు జనాలన్నీ మర్చిపోరు. అనంతబాబును అరే స్వామి వినకుండా అడ్డం వచ్చేట్లా? అనంతబాబు గురించి ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చెప్పారు కదా, ఆయన మీద అభియోగం వచ్చింది. అభియోగం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా రివ్యూ కూడా చేయలేకపోతే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాల్గొనేంత మంది మెడబట్టి దొబ్బి మా పార్టీలో మా దగ్గర రావద్దని ఎవరు చెప్పరు కదా.
కాబట్టి అది అభియోగాలు నిజమైతే తర్వాత మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు మీరు క్వశ్చన్ వచ్చే దానికి అర్థం ఉంటుంది. ఇది కాదు కదా, నీకు అభియోగాలు వచ్చినాయి, అభియోగాలు వచ్చిన వాళ్ళ ఆడ మనిషి వచ్చి రోడ్లోకి వచ్చి మీ పార్టీలో మీరు ప్రధాన కార్యదర్శికి ఇచ్చి డిబేట్లలో కూర్చోబెట్టుకునేటువంటి వ్యక్తి పోలీసులు లాఠీ తీసుకొని నడి రోడ్డు పైన మహిళను కొట్టారు. ఎట్లా మరి ఇంత దారుణమైన ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు మీరు చూసినారంటే అది అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే ఎట్లవుతుంది? అది అబ్యూజింగా? ఎక్కడ నేను ఎప్పుడన్నా తప్పులు మాట్లాడతానా? ఎందుకు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు? అది కాదు. మీకు సంబంధించినటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఒక సిఐ తల్లి అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించినటువంటి ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెను కూడా తల్లిని కూడా తీసుకుపోయి చంపినటువంటి సందర్భాలు మీ గవర్నమెంట్ లో ఉన్నాయంటే మీరు ఎంత దిగజారిపోతున్నారంటే, మీరు ఇంత దిగజారిపోయేటప్పుడు మీరు మీ కూటమిలో ఉన్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తులను భయపడాల్సింది పోయి మీరు ఒక పక్కన అంటున్నారు ఏమని, శాంతి భద్రతలు పూర్తి విఘాతం కలిగింది, నా చేతిలో హోమునింటే నా చేతిలో హోమునింటే నా చేతిలో హోమునింటే అంటే ఓ పక్కలోనే మీరు ఉంటారు, మీ పక్కలోనే సీఎం ఉంటాడు, సీఎం పక్కలో మీరు హోం ఇద్దరు ఉంటారు. అదేదో అప్పుడు డిస్కషన్ చేసుకోండి. ఆ డిస్కషన్ చేసి ఈ సరిదిద్ద కార్యక్రమం చేయడానికి కదా మీరు డిప్యూటీ సీఎం గా ఉండేది. లేకపోతే మీకు అడ్డుపడతలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు. మీరేం పక్కలో అంటున్నారు, పక్కన అనాలి. పక్కలో అంటే తేడా కినిపించుద్ది ఎవరికైనా, పక్కన అనాలి సార్. మీరు వేరే ఊహించుకోకండి స్వామి, నేను అట్లా లాంగ్వేజ్ మాట్లాడమని కాదులే, నన్ను అట్లా ఊహించుకోవద్దు. మీ పక్కలో అంటే ఈ పక్కలో కూర్చున్నప్పుడు, ఈ పక్కలో కూర్చున్నప్పుడు, ఈ పక్కన కూర్చున్నప్పుడు, ఆ పక్కన కూర్చున్నప్పుడు మీరు హోమ్ మినిస్టర్ తో పాటు మీరు హోమ్ మినిస్టర్ తెచ్చి నేను ఆడిపించినంత దిగజారి మాట్లాడినంత చీఫ్ క్యారెక్టర్ నాకు కాదు. కానీ మీ పక్కన ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉంటుంది, ఈ పక్కన సీఎం ఉంటాడు, మీరు ఆ పక్కలో ఉంటారు, వీళ్ళందరూ కలిసే ఉంటారు కదా. ఉన్నప్పుడు ఈ డిస్కషన్ ఏదో అటు చేయొచ్చు కదా. మీరు వచ్చేది వైసీపీ నాయకుడు అటు తెచ్చా తోలు తెచ్చా చేయి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇడిపించుకొని పోగలుగుతావు నువ్వు. ఆ తిరుమల కొండ ఎక్కాలంటే 50 సార్లు కూర్చొని లేచిన మీరైతే జగన్మోహన్ రెడ్డి 4600 కిలోమీటర్ల పైన తిరిగి తిరుమలకు చచ్చక ఎక్కి దిగొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరేదో మాటికి పెద్ద మీరు రౌడీలని సినిమాలో ఆయన ఏదో త్రివిక్రమ్ సినిమా డైలాగులు ఇచ్చాడు. ఆ డైలాగులు తీసుకుంటారు, మీటింగ్ లో కూర్చుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఆమె ఓళ్ళు ఇచ్చుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత సంవత్సరానికి 2 నెలలకు వచ్చి కనపడతారు. ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు? రాష్ట్రంలో లాస్ట్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకుపోయి బయటికి రేపు చేసి కడుపులు చేసి చంపి పీసులు చేసి కనపడకుండా పెడుతుంటే ఆడ ఎవరోజు తీసుకొచ్చి అసలు వదిలిపెట్టేది దళితులను తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసినటువంటి సందర్భం కూడా ఎక్కడ నందికొట్కూరులో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి 10 లాకప్ డెత్లు జరిగిన చరిత్రలో ఎక్కడ జరగనటువంటి లాకప్ డెత్లు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంటే, ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రెస్ కాదు మీరు చెప్పవలసింది, మాట్లాడవలసింది మీ పార్టీలో, మీ క్యాబినెట్ లో. మీరు క్యాబినెట్ లో కూర్చుంటారు చూడు, ఒక గంట కూర్చోలేక లేచిపోతారు, నాకు బాగాలేదని పోతారు చూడు. ఆ కూర్చున్న టైంలో అయినా అయ్యా ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జరుగుతుంది, ఈ జరగడానికి కారణం వాళ్ళలో నేను కూడా ఒకనైతా, నాకు ఒక పార్టీ ఉంది, నా పార్టీలో నేను పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి